అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సినిమా ముచ్చట. ఇవాళ మనం రివ్యూ చేయబోయేది సత్య అండ్ వెన్నెల కిషోర్ మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేసిన జెట్లీ. ఈ మూవీ రీసెంట్గానే థియేటర్స్లో రిలీజ్ అయ్యి పెద్దగా ఆడలేదు. ఇప్పుడు హాట్స్టార్లో స్ట్రీమింగ్కి వచ్చింది. నాకు ఈ మూవీ ఎలా అనిపించింది అంటే అస్సలు నచ్చలేదు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చు. ఈ సినిమాతో ప్రాబ్లం ఏంట్రా అంటే కామెడీ. పేరుకే 2 అవర్స్ ఉన్న కామెడీ మూవీ, బట్ ఒక 4 to 5 ప్లేసెస్లో తప్ప మిగతా ఎక్కడా నవ్వురాదు. మూవీ స్టార్ట్ అవ్వడం బాగానే స్టార్ట్ అవుతుంది, ఎలాంటి సోది ఉండదు, డైరెక్ట్ మెయిన్ ప్లాట్లోకి వెళ్ళిపోతుంది. ఒక్కసారి ఆ ఏరోప్లేన్ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యాక గతి గమ్యం లేని గాలిపటంలాగా ఎటెటో వెళ్ళిపోతుంది. ఎక్కడా ఒక ఫ్లో అనేది కూడా ఉండదు. ఎలా అంటే కాసేపు అరెస్ట్ అంటారు, ఎస్కేప్ ప్లాన్ అంటారు, అసాసినేషన్ అంటారు, కిడ్నాప్ అంటారు, బాంబ్ అంటారు, హైజాక్ అంటారు, లాస్ట్లో రివెంజ్ అని, ఆ తర్వాత తూచ్ ఇవేమి కాదు అని ఇల్లాజికల్గా ఒక స్టోరీ చెప్పి ఎండ్ చేస్తారు. దీనికన్నా రొటీన్గా ఉన్నా కూడా రివెంజ్ స్టోరీనే అని చెప్పినా కాస్త బెటర్గా అనిపించుండొచ్చు. సత్య గారి రోల్లో కూడా ఇలానే అవుతుంది. కాసేపు డాక్టర్ అంటారు, సీక్రెట్ ఏజెంట్ అంటారు, కిల్లర్ అంటారు, తను ట్రీట్మెంట్ ఇవ్వగలడు, బాంబ్ అసెంబుల్ అండ్ డిసెంబుల్ చేయగలడు, తను ఫైట్స్ చేయగలడు, లాస్ట్కి అవసరమైతే ఏరోప్లేన్ కూడా డ్రైవ్ చేయగలడు. లైక్ రోబో సినిమాలో చిట్టి రోబో లాగా వాట్ నాట్ హీ కెన్ డూ అన్నట్టు చూపిస్తారు. మూవీ స్టార్ట్ అవ్వడమే సత్య గారిని ఎవరో పెన్తో పొడిచినట్టు, అట్ ది సేమ్ టైం తను గతం మర్చిపోయినట్టు చూపిస్తారు. మూవీ మొత్తం అయ్యాక కూడా పెన్తో పొడిచింది ఎవరు అనేది రివీల్ అవ్వదు. ఇఫ్ కేస్ మూవీలో చూపించి నేను మిస్ అయింటే కొంచెం కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక స్టోరీ విషయానికి వస్తే, ప్రజాపతి బ్యాంక్ ఫౌండర్ అయిన ప్రజాపతి తన బ్యాంక్ నుండి 15,000 కోట్లు వాడుకొని ఆ నేరాన్ని ఆ బ్యాంక్ సీఈఓ మీదకు తోసేస్తాడు. అదే టైంలో ప్రజాపతి మీద హత్యా ప్రయత్నం జరగడంతో తను ఇండియా నుండి దుబాయ్ పారిపోతాడు. 6 నెలల తర్వాత ప్రజాపతి తనకు తానుగా లొంగిపోతున్నట్టు నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ ఎన్ఎస్ఏ వాళ్ళతో తన ఓన్ ఎయిర్లైన్స్ అయిన స్వింగ్ ఫిషర్లో కొచ్చికి బయలుదేరుతాడు. అదే ప్లేన్లోనే తన గతం మర్చిపోయిన సత్య ఇంకా వెన్నెల కిషోర్ కూడా ట్రావెల్ చేస్తుంటారు. ఇంతకీ సత్య అండ్ వెన్నెల కిషోర్ ఎవరు? వాళ్లకు ఆ ప్రజాపతికి ఉన్న కనెక్షన్ ఏంటి? ప్రజాపతిని ఎస్కేప్ చేయడానికి ప్లాన్ చేసిన వాళ్ళు ఎవరు? ప్రజాపతిని చంపడానికి ప్లాన్ చేసిన వాళ్ళు ఎవరు? ఫైనల్గా ఆ మనీ స్కామ్ వెనుక ఉన్న వాళ్ళు ఎలా బయటకు వచ్చారు? వాళ్లకు ఎలాంటి శిక్ష పడింది అనేది మనం మూవీ చూసి తెలుసుకోవాలి. ఇక పాజిటివ్స్ విషయానికి వస్తే, సెక్సీ సైరన్ సత్య ఈజ్ ది మేజర్ అసెట్ ఆఫ్ ది మూవీ. తను ఎంటర్ అయ్యాక ఆల్మోస్ట్ ప్రతి ఫ్రేమ్లో తను ఉంటాడు. చాలా ఈజ్తో యాక్ట్ చేశాడు. తన కామెడీ టైమింగ్ వల్లనే పసలేని పంచులైనా కూడా అక్కడక్కడ నవ్వొస్తుంది. ఇక వెన్నెల కిషోర్ గారిని సరిగ్గా యూజ్ చేసుకోలేదనే చెప్పాలి. సత్య అండ్ వెన్నెల కిషోర్ లాంటి మంచి కామెడీ టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్స్ కలిస్తే రావాల్సినంత ఫన్లో సగం కూడా మూవీలో రాలేదు. అజయ్ గారు తనకిచ్చిన రోల్లో బాగా పర్ఫామ్ చేశారు. బీజిఎం ఈస్ ఓకే. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే, ఏరోప్లేన్ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యాక వచ్చే ప్రొసీడింగ్స్ ఎటెటో వెళ్ళిపోతుంది మూవీ. ఎక్కడ నవ్వురాదు, ఎక్కడ ఇంట్రెస్ట్ అనేది కూడా క్రియేట్ అవ్వదు. గుండు సుదర్శన్ ఇంకా శ్రీనివాస్ రెడ్డి గారి ట్రాక్స్ అయితే టూ బ్యాడ్. వాళ్ళ సీన్స్లో నవ్వురాదు కదా, ఇరిటేషన్ వస్తుంది. కొన్ని సీన్స్ అయితే విఎఫ్ఎక్స్ మరీ దారుణంగా ఉంటాయి. గ్రీన్ మ్యాట్ అని నీట్గా అర్థమైపోతుంది. ఏరోప్లేన్ సెట్ పీసెసే అయినా అది రియల్ ఏరోప్లేన్ ఏమో అనిపించాలి, కానీ ఇందులో మాత్రం ఏరోప్లేన్లో షూట్ చేసినట్టు అస్సలు అనిపించదు. అంత బ్యాడ్గా ఉంది ఆర్ట్ వర్క్. ఫైనల్గా చెప్పాలి అంటే, జెట్లీ ఈజ్ ఎ కామెడీ మూవీ దట్ డజంట్ మేక్ యూ లాఫ్. ఓటీటీనే కాబట్టి సత్య గారి 1 మ్యాన్ షో కోసం ట్రై చేస్తామంటే చేయండి, బట్ నేనైతే రికమెండ్ చేయను. ఇక ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2 out of 5. మీరు ఈ సినిమా చూసింటే మీకు ఈ మూవీ ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.